ఓకే. హలో! హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. నేను మీ రామోజీ. నేను ఈ మధ్యన చాలా వీడియోస్ అనేది చేయడం లేదు. ఆగిపోయి ఉన్నాను. సో, ఏటంటే ఈరోజు మేము చింతమాల అనే గ్రామానికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవి అంకుడాకు చెట్లు అన్నమాట. పువ్వులు కూడా ఎలాగ ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి. మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా అన్నమాట దేవుడి నైవేద్యానికి ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటారు. పువ్వులు కావచ్చు, ఈ ఆకులు కావచ్చు. ఇవి మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దేవుడి నైవేద్యానికే ఉపయోగిస్తారు అన్నమాట ఈ ఆకులు. ఫ్రెండ్స్, మేము లందా అనే గ్రామం పైకి మేము వచ్చేసి ఉన్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ దారి గుట్టుని ఇలాగ వస్తే ఇక్కడ 2 సెంటర్లు అనేది ఉంటుంది. ఈ దారి గుట్టున మనం వెళ్తే మోనంగి అనే గ్రామానికి చేరుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ మనం వెళ్తే లొద్దా చింతమల్లి అనే గ్రామానికి మనం చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ స్తంభం కూడా ఉంది. ఈ స్తంభం నుంచి మనం రైట్ సైడ్ అనేది వెళ్తే లొద్దా అనే గ్రామం వాటర్ ఫాల్కి అనమాట చేరుకోవచ్చు. ఈ దారి గుట్టున వెళ్తే నాన్న నిదోరేందోర్ నాన్న చంద్రి ఏం నాయ్ నాన్న మార్నింగ్ వలస కోడింగ్ వలస ఇబ్బిడిక మీవి నాన్న ఎప్పుడు పిక్క పెడతా కరా పెడతా కమ్మకి ఇది పంట దక్కలే ఈ మొత్తం మీవి నాన్న. సో ఫ్రెండ్స్, ఏటని చెప్తున్నారంటే కోడింగ్ వలస అంట ఊరి పేరంట. సో ఈ పొలం అనేది మీదేనా అనేసరికి మాదే అని చెప్తున్నారు. సో ఇవంట ఏ విధంగా అంటే తొలకరి కావచ్చు, వేసవి పంట కావచ్చు, ఈ విధంగా అనమాట. చాలా నేచర్గా ఇక్కడ కనీసం మందులు కూడా యూజ్ చేయరంట. చాలా నేచురల్ గానే పండిస్తూ ఉంటారట. మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా చాలా నాణ్యతమైన పంటే అనమాట చేస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మేము ఎరువులు అనేది కూడా మేము చాలా తక్కువే యూజ్ చేస్తాము. మనకి ఎరువులు అంటే మనకి రాదు అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ నేచర్ పరంగా చూడండి, ఎక్కడ చూసినా అంత పచ్చదనంగానే కనిపిస్తుంది. ఈ లొకేషన్ మొత్తం చూడండి. ఫ్రెండ్స్ చూడండి, చూస్తున్నారు కదా, మన గిరిజన సోదరులు వచ్చేసరికి ఈ విధంగా దట్టమైన అడవిల్లో నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే అడవిలో నివసిస్తే అడవి దుంపలు, అడవి వృక్షాలు తినుకున్నాయినా ఈ విధంగా మనం నివసించవచ్చు. సో మనం పట్టణాల్లో వెళ్ళేసి ఎలా ఎదగాలి, ఎలా బతకాలి అనేది వాళ్ళకి అనేది ఈ కల్చర్ అనేది, సిటీ కల్చర్ అనేది వాళ్ళకి పూర్తిగా తెలియదు అన్నమాట. అందుకే మన ట్రైబుల్స్ అనేది అనమాట ఎక్కువగా అడవుల్లోనే నివసిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ నేచర్ ఎలా కనిపిస్తుందంటే చాలా చక్కగా అనమాట. పచ్చదనం, తొలకరి పంట కూడా అలా ఉండదు, వేసవి పంట అలా చక్కగా అనమాట చేసి ఉన్నారు. హలో, హాయ్ ఎవ్రీవన్ గైస్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, మనము లొద్దా చింతమాల వెళ్ళే గ్రామానికి అనమాట ఈ మధ్యనే కొత్తగా రోడ్డు వేయడం జరుగుతుంది. సో 1 వీక్ అయింది, కంప్లీట్ అయితే రోడ్ అవ్వలే. ఫ్రెండ్స్ చూడండి, ఈ గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే ఈ 2 గ్రామానికి లొద్దా వాటర్ ఫాల్ అనేది ఒక వీడియోలో నేను చూపించాను కదా, ఆ గ్రామం మనం దాటి చింతమాల వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ లొద్దా అనే గ్రామానికి ఎక్కడ చూసినా పనసకాయలు మాత్రం విపరీతంగా కనిపించడం జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా ఈ పనసకాయలు బిజినెస్ చేయాలనుకున్నవారు
నేను డిస్కషన్లో నా కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను. మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది తగ్గుతాయి అన్నట్లాగైతే వీలైతే నేను పంపించడం జరుగుతుంది. చూడండి, ఎక్కడ చూసినా పనసకాయలు మాత్రం విపరీతంగా ఈ గ్రామానికి మాత్రం ఉన్నాయి. ప్యూర్ నేచర్వి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది బురద అన్నమాట. బురద అంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. కజ్జ అంటే చెరుకు ముక్కలా గట్టిగా ఉంటుంది అన్నమాట. అదే మన పట్టణాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అది కజ్జ ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది కజ్జ అన్నమాట. కజ్జ అంటే ఈ విధంగా కాయలు ఉంటాయి. ఇదే ఎక్కువగా మనం పట్టణాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసుకుని తేవడం జరుగుతుంది. ఇవే కాయలు అన్నమాట. చూడొచ్చు, ఇదే చెరుకులాగా తీయగా ఉంటది, గట్టిగా కూడా ఉంటది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది లొద్దా వాటర్ ఫాల్లో సగభాగం చిన్నది అన్నమాట. దాని కిందన ఉంటుంది. చూడండి, ఎంత వేసవిలో అయినా వాటర్ అనేది ఎంత గట్టిగా ప్రవహిస్తుందో చూస్తున్నారు కదా. ఇక్కడ మన ట్రైబల్ ప్రాంతాల్లో ఈ విధంగా మేకలు అనేది పూర్తిగా ఇలా వేసవి వస్తే చాలు, వ్యవసాయాలంటూ ఏటి ఉండవు కదా, అలా నేరుగా అడవిలో వదిలేయడం జరుగుతుంది. అదే నచ్చిన ఆకులు మేసుకుంటూ అన్నమాట. మళ్ళీ తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేకలు చూడండి, ఇక్కడ మేకలు ఎంతలో అంటే 4000, 5000 ఆ రేంజ్ లో ఇక్కడ ఎక్కువ మేకలు దొరుకుతూ ఉంటాయి. ఇవి హైబ్రిడిష్ మోడల్ అన్నమాట. చాలా చిన్నవిగానే ఉంటాయి అన్నమాట ఈ మేకలు. ఫ్రెండ్స్ చూడండి, మేము చింతమల్లి అనే గ్రామానికి వెళ్ళడానికి ఇంకొక అరగంట టైం పడుతుంది. ఇలాగే ఈ అడవిగుట్ట రోడ్డున అన్నమాట దారిన మేము ఇలా నడుచుకుంటూ మేము 1 hour అవుతుంది నడుస్తున్నాము. ఇంకా మేము అందలేదు. ఫ్రెండ్స్ చూడండి, లొద్దా వాటర్ ఫాల్ అన్నమాట ఇది. ఆ వాటర్ ఫాల్ కి మనం వెళ్ళాలంటే ఈ కనిపిస్తున్న కొండ వెంబడి నుంచి ఇలాగా క్రేజ్గా అన్నమాట. ఈ విధంగా మేము ఇందాకలో పనసకాయలు అనేది చూపించాము కదా, అక్కడి నుంచి అన్నమాట లెఫ్ట్ సైడ్ దారిన మనం వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్ చూడడానికి. ఫ్రెండ్స్ చూడండి, దాదాపు 1.5 గంట అవుతుంది ఈ రాళ్ళుగుట్ట దారి అన్నమాట. ఈ కొండలంతా మేము నడుస్తూ ఉన్నాము. ఆ ఊరికి వెళ్ళడానికి దాదాపు ఇంకొక 1/2 గంట కావచ్చు నడుస్తున్నాము, ఇంకా అందలేదు. సో ఆ ఊరి ప్రత్యేకతలు అనేది మేము ఈ వీడియోలో మేము చూపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న ట్రైబల్స్తో మేము మాట్లాడతాము, చూపిస్తాము. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా మీరు అలానే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అక్కడ ఉన్న ప్రత్యేకతలు అనేది మేము పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, చింతమాల గ్రామానికి మేము చేరుకోవడం జరిగింది. సో దారిలో వచ్చేసరికి పిల్లకాయలు అనేది పనసకాయలు పండేయేమో అని చూడండి ఏ విధంగా చెక్ చేయడం జరుగుతుంది. ఏ ఊరు పిల్లలు ఇది? ఇక్కడ స్కూల్ ఉందమ్మా. చిన్నపిల్లలా? సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఊరేనా? బాగుంది. అయితే నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావమ్మా? హై స్కూల్ దారా? మక్కువ. ఏంటమ్మా అది? పనసకాయ ఇంకా పండలేదు కదమ్మా. నీ పేరేం పేరు బాబు? ఏం పేరు? మోసే. నీ పేరు బాబు? హోసన్న. నీ పేరేటమ్మా? ఏం పేరు? పూర్మి. బాగుందమ్మా పేరు అయితే, డిఫరెంట్ గా ఉందా? చింతమల్ల ఏ పంచాయతీకి వస్తుంది? కొడం పంచాయతీ. మండలము
మన సాలరీ సాలూరు మండలమా? అయితే మీరు నారాయణపట్నం సంతకి వెళ్తారయ్యా? వెళ్తారా? ఎలా వెళ్తారు? ఇలాగా కనిపించే కొండల గుండా వెళ్తారా? అట్టేనా? ఆ దారి ఉంది కదా, ఆ కొండల మీద దారి మీరే చేసుకున్నారా? చేసుకుంటారు. మొత్తం మీ ఊరోలేనా? మీ ఊరోలే. ఎంత అయింది అయ్యా ఖర్చు ఆ రోడ్డు వేసుకోవడానికి మీకు? ఎంత 7,50,000. 7,50,000 రూపాయలు. అంటే సుమారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 7,75,000 అన్నారు. అయితే చాలా కష్టపడే చేసుకున్నారు. అయితే మీరున్న పైన మీ పైన ఇటు కొండల మీదకి కొదమ ఉంది కదా, వాళ్ళు మీరు ఒకేసారి వేసుకున్నారా? ఓకే ఓకే అయ్యా. అయితే మీ ఊర్లో తాగడానికి నీరు అన్ని దొరుకుతాయా? దొరకలేదు, ఆ వాగు నుంచి వచ్చే నీరే తాగుతారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ చింతమల అనే గిరిజన గ్రామానికి సంబంధించిన మన అయ్యా అన్న అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో మనమైతే మాట్లాడడం జరిగింది. అలాగే విలేజ్ ని కూడా మనమైతే ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ చింతమాల అనే గ్రామం చుట్టూనమాట కొండలే ఉన్నాయి. ఎటు చూసినా కొండలే. చల్లని వాతావరణంతో ఈ గ్రామం అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వాటర్ సదుపాయం కూడా బాగానే ఉంది. కానీ మోటార్స్ అంటే బోరు కానీ మోటార్ కానీ ఎటువంటిది అయితే సదుపాయం ఏట్లేదు. సో అక్కడ నుంచి వరదకి వచ్చిన నీరుతోనే అన్నమాట ఈ వ్యవసాయం అనేది పండించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది పొయ్యి అంట. హోల్స్ అంటే మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంది. పొయ్యి కూడా చాలా పెద్దది. అన్న, ఈ పొయ్యి దేనికన్నా ఉపయోగిస్తారు మీరు? ఇంత పెద్ద పొయ్యి పెట్టుకోవడానికి అప్పటి నుంచి బస్సులు తవ్వించుకుంటాం కదా మేము, పెట్టుకోవడానికి చేసామనేది. అవునా? మరి ఇన్నొట్టి హోల్స్ ఉన్నాయి కదన్న, ఇంత పెద్ద పెద్ద హోల్స్ దేనికన్నా? అంటే ఒకేసారి 5-6 పెట్టేస్తామన్నా. కుండలా? ఓకే ఓకే అన్న. ఇప్పుడు మనకి పసుపు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఎండబెడతారు కదా, అది మీరు మార్కెట్ కి ఎక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది? నాన్పట్నం సైడా? ఓకే. ఎంత దూరం పడుతుంది అన్న మనకి? 20 కిలోమీటర్స్. కానీ డౌనే కదన్న, అంతా వచ్చేటప్పుడు కొంచెం అప్పుగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, బల్ల చిక్కుడు అన్నమాట. ఈ విధంగా కొన్నాళ్ళు ఆరబెట్టుకోవడం జరుగుతుంది. రుబ్బరోల్లో అన్నమాట. వీటిని పప్పు చేసుకొని కొన్నాళ్ళ తినడం జరుగుతుంది. పచ్చివే ఈ మధ్య అవి ఏటమ్మా? ఏనాయి అవినా? ఏనాయి? కోహడా. నీరు కంబికానాయ్. ఫ్రెండ్స్ ఏటంటున్నారంటే, సో మేము నేరుగా పండించినవి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మా కింద కొంచెం మాకు ఏటమ్మా అవి? సోలంట. అది మీరే పండించింది కదమ్మా? నీ పేరేం పేరమ్మా? నాన్న, ఆ తాళ్ళు దేనికి వాడతారు నాన్న? దేనికి వాడతారు? కట్టుకోవడానికా? అంటే ఇల్లు కట్టడానికా? అయితే అవి ఎక్కడ దొరుకుతాయి నాన్న? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అడవి నుంచా? ఫ్రెండ్స్ చూడండి, నేను ఈ అమ్మ వాళ్ళ ఇంటికి లోనికి వెళ్ళడం జరుగుతుంది.
ఓ గడియారం కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఈ మట్టి గోళ్ళ అంట బ్లాక్ రంగమట్టి అన్నమాట వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ జొన్నలు అన్నమాట ఈ విధంగా ఇత్తనాలకి ఆరబెట్టుకోవడం జరిగింది. ఇలా ఉంచితే అన్నమాట అవి పూర్తిగా శ్రద్ధ పట్టడం కాకుండా ఏట్ అవ్వకుండా అన్నమాట మళ్ళా వచ్చే ఏడాదికి నీట్గా ఉంటాయంట. నాన్న ఇప్పుడు ఈ చీపురు కట్టలు మీరు ఎక్కడ తీసుకెళ్తారు నాన్న అమ్ముకోవడానికి? మక్కువా ఎలాగ నాన్న ఒక చీపురు కట్ట అంటే అక్కడ అమ్ముకుంటారా? చూపించు నాన్న ఒక కట్ట చూపించు. ఇది పెద్ద కట్ట కదా, ఎలాగ అమ్ముతారు నాన్న ఒక కట్ట? 40 అయితే 50 రూపాయల దాకా సీజన్ బట్టి వెళ్తాయి. అది ఓకే నాన్న. ఫ్రెండ్స్ చూడండి నేను హౌస్ అనేది పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి చెక్కలు అన్నమాట పైన ఈ విధంగా పెట్టుకున్నారు. అంటే మనకి వేడి రాకుండా అన్నమాట ఉండడానికి అన్ని చెక్కలు అన్నమాట పైన చేసుకోవడం జరిగింది. ఓకే ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరమ్మా? కొత్తమ్మ. ఇదే ఫ్రెండ్స్ చూడండి ఈ మట్టి గోడలు అన్నమాట ఏ విధంగా మెరుస్తున్నాయి అంటే చూడండి నల్లగా మెరడం దగ్గర మెరచడం జరుగుతుంది. ఇది నల్ల రంగు మట్టి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఇవి పెద్ద కందులు అన్నమాట. అది పప్పు నూరడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? అందుకే గొడ్డలు ఇంత అందుకే దారి పెట్టుకుంటున్నావా? ఎంత దూరం ముఖ్యము మరి మనం వంట చేసుకోవాలంటే కరపుల్లు అనేది ముఖ్యంగా ఉంటది కదా. నీ పేరేం పేరు అయితే? ఏం బాబు? జున్నేష్ బాబు. మీ ఇంటి పేరు? ఓ బాగుంది అయితే. ఓకే దారి చూపించి ఎలా వచ్చింది? దారి ఏ దారి? దారు ఫ్రెండ్స్ చూడండి బ్లేడ్ లా అన్నమాట దారి అయితే వచ్చి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా చింతపండుకి అన్నమాట ఒక కర్రతో ఇలా చిరగొట్టిన తర్వాత ఆ తొక్కని తీసి ఈ విధంగా చింతపండును కూడెట్టుకుంటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా తొక్క తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి అంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ అంటే సేన్ లోపలికి రాకుండా అన్నమాట ఈ విధంగా నిచ్చెన లాగా వేయడం జరిగింది దారి. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వర్చేన్ అన్నమాట. ఏటమ్మా గాబు తీస్తుండ్రా? బాగా లాగుతున్నారమ్మా గాబు అయితే.